హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా. మరి మీరు కూడా అందరూ హ్యాపీగా అండ్ సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాం. ఒకవేళ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ప్లీజ్ దేవుణ్ణి నమ్ముకోండి. ఆటోమేటిక్గా మీరు మంచిగా హెల్తీగా హ్యాపీగా ఉంటారు. అండ్ మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఉంటే గమ్మున రికవర్ అయిపోవడానికి అయితే 200% ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? ఈ వీడియోలో ఎపిసోడ్ 12 గురించి అయితే మాట్లాడతా. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, ఏంటి, అది ఎంతవరకు అసలు ఎపిసోడ్ 7లో కానీ, ఎపిసోడ్ 10లో కానీ, ఎపిసోడ్ 11లో కానీ జరిగిందంతా మన ఛానల్ అయితే చెప్పడం అయితే జరిగింది. కన్ఫామ్గా రిలీజ్ డేట్ కానీ మొత్తం అన్నీ కన్ఫామ్గా రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఎపిసోడ్ 12లో ఏం జరగబోతుంది, ఏమేమి ఉండబోతుంది అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎపిసోడ్ 11 గురించి అయితే కొంచెం మాట్లాడదాం. వాళ్ళ బ్రదర్ వచ్చి మాట్లాడి వెళ్తున్నప్పుడు దాంట్లో ప్రియా అన్న అమ్మాయి ఇచ్చిన ఆన్సర్కి నాకైతే రియల్గా షాక్ అయిపోయాయి కేసు. బికాస్ ఏంటంటే ఒకళ్ళు స్పై అని చెప్పినా కానీ భయపడకుండా ఏదన్నా కానీ నేనైతే ఒకటే నమ్ముతా, మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం అన్నది కాదు, నమ్మకంగా ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. నమ్మకంగా ఉంటే అక్కడ ప్లేస్ని కానీ వాళ్ళకి కానీ మంచి గౌరవం తెప్పించి పెడుతుందంటే మరి నేనైతే అలా ఫీల్ అవుతా. అండ్ నమ్మిన వాళ్ళ కోసం ఎంతైనా చేయొచ్చు అని నేను అయితే భావిస్తాను. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను కాబట్టి నేను మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఇవి చేయండి, అవి చేయండి అని చెప్పి ఎప్పుడు అడగలేక. మీకు నచ్చితేనే చేయమంటున్నా. సేమ్ అంతే గైస్, మీకు నచ్చే కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీరు ఒక నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఆ నమ్మకం అనేది ఎప్పుడు వమ్ము చేయకుండా ఉండడానికి నేనైతే చాలా రెస్పాన్సిబిలిటీగా ప్రతి వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. సేమ్ వే, ఇంకా చేంజెస్ అయితే ఏమి లేవు. అండ్ ఎపిసోడ్లో మన ప్రసాద్ మన అన్న చేసే పనులకి ఎలా ఉంటుంది అన్నది మీకు తెలిసిందే కదా, మామూలుగా ఉండదు. ఏ డేట్ విత్ బాస్ తేజ అన్న చేసే పనులకి ఫుల్ కామెడీ అండ్ మ్యూజిక్. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కానీ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కానీ, ఐ రియల్లీ లైక్ పిన్ని క్యారెక్టర్. ఎందుకంటే పిన్ని క్యారెక్టర్కి చాలా అంటే చాలా బాగా యాటిట్యూడ్గా మాట్లాడడం కానీ అవన్నీ బాగా అయితే నచ్చినాయి. మరి మీలో ఎంతమందికి అలా నచ్చింది, అలాగా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నేను మీ అక్షయ్, మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి లైక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ 11లో మెయిన్గా నాకు ఇంకా ఒక థింగ్ బాగా నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్కి ఏది కావాలి, ఇది నేర్చుకో. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా కొంచెం మంచి థింగ్స్ అయితే ఉన్నాయి. అది మనం అర్థం చేసుకుంటేనే మనకి మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. నేనైతే నమ్ముతా, డబ్బులు అనేది ఈరోజు ఉంటాయి, రేపు పొద్దున పోతాయి. మనం మంచిగా ఉద్యోగం తెచ్చుకుంటే నలుగురికి మనం పెట్టేలా ఉంటాం. లేనప్పుడు ఉన్నప్పుడు మనతో పాటు ఎవడైతే ఉంటాడో వాడే రియల్ ఫ్రెండ్. నాకు దొరికిన వాళ్ళు మంచిగా దొరికిన వాళ్ళు ఉన్నారు, చెడ్డగా దొరికిన వాళ్ళు ఉన్నారు, టైంపాస్ వాళ్ళు ఉన్నారు, ఫుల్ టైమ్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీలో ఎంతమంది అలా ఉన్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా గివ్ అవే గురించి చెప్పాలి. గివ్ అవేకి తక్కువ మంది మాత్రమే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. నేను సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, అంతే. ఈ 3 థింగ్స్. నేను ఇంకా అతను ఏం అడిగిన. అండ్ మీకు మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను. ఎవరైతే ఎక్కువ కామెంట్స్ లాస్ట్ వీక్ నుంచి ప్రతి వీడియోకి పెడుతున్నారో వాళ్ళకైతే మాత్రం కన్ఫర్మ్ అక్టోబర్ 17న నేనైతే రివీల్ చేస్తా యూట్యూబ్లో, మన ఛానల్లో. ఎలాగైతే నా ఇన్కమ్ గురించి వీడియోలో అయితే పెట్టాను, సేమ్ అలాగే వీడియో అయితే పెడతా. అండ్ ఇంకోటి చెప్పాలి, చాలామంది చదువుకోలేని వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నా. మీలో ఒకవేళ ఎవరన్నా హెల్ప్ చేయాలి అని అంటే మాత్రం మీరు చేయొచ్చు. ఎందుకు అని అంటే నాకు రీసెంట్గా ఒక అనాథ శరణాలయం గురించి తెలిసింది. మరి అది నిజమా కాదా అన్నది నేనైతే మీకు ఫోటో పేస్ట్ చేస్తా. వాళ్ళ గురించి ఒకసారి హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. ఎందుకంటే వాళ్ళు నాకు చాలా అంటే చాలా మెసేజ్ల మీద మెసేజ్లు, కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. నాకు అంత టైం లేకుండే, అందుకనే నేను అంత పట్టించుకోలే ఇప్పటివరకు. కానీ నేను ఫండ్ రేస్ చేయాలనుకుంటున్నాను. నా సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్గా నేనైతే నాకు వచ్చి దాంట్లో ఒక 500 రూపీస్ ఇవ్వడానికి అయితే చూస్తాను. వాళ్ళకి ఒక మీల్కి అంటే 1 డేకి అని చెప్పి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు.
అదేంటో కూడా మీకు ఈ వీడియోలో చెప్తా. బికాజ్ ఎందుకంటే మీరు లీస్ట్ ఎన్నో వీడియోస్ చూడొచ్చు. ఇది యూస్ఫుల్ అవుతుంది కదా వాళ్ళకి. వాళ్ళు చాలా చిన్నపిల్లలు ఉన్నారు గైస్. ఎందుకంటే నాకే చూసిన తర్వాత బాధ అనిపించింది. నేనైతే అవన్నీ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెడతా. ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెడితే మళ్ళీ ఏదోలా ఉంటుంది, బాగోదు, నాకు కూడా నచ్చదు. ఓకేనా. ఇన్స్టాగ్రామ్లో ప్రతిదీ అప్డేట్ చేస్తా. ఒకవేళ తోచినంత సహాయం చేసేవాళ్ళు చేయొచ్చు. నేను క్యూఆర్ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతా. ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటే సూపర్ చాట్లో చేయొచ్చు, లేదంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైవ్ చాట్లో పంపండి. మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే అలా. ఓకేనా. నేనైతే మాత్రం రియల్గా బాటమ్ ఆఫ్ మై హార్ట్ కన్ఫర్మ్ చేసి మీకు ప్రతిదీ పంపిస్తా, ప్రతిదీ చూపిస్తా. మీరు ఇన్స్టాగ్రామ్లో నా ఐడి ఏంటో తెలుసు కదా, టిప్స్ అండ్ అప్డేట్స్. ఉండదు, టిప్స్ అండ్ అప్డేట్ మాత్రమే. కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, చూడండి. మీకైతే నచ్చితే ఫాలో అవ్వండి. ఓకే. నేనైతే పెద్ద ఫోర్స్ చేయను మిమ్మల్ని. అండ్ ఎపిసోడ్లోకి వస్తే ఎపిసోడ్ 10 నుంచి 11 నుంచి 1 నుంచి 10 వరకు, 1 నుంచి 11 వరకు చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. మీరు చూడొచ్చు మ్యూజిక్లో కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ, అండ్ అదేవిధంగా స్టోరీ టెల్లింగ్లో కానీ, కొత్త క్లయింట్స్తో మాట్లాడడం కానీ. ప్రియా కామెడీ అయితే మాత్రం వేరే లెవెల్ గైస్. అండ్ సీజన్ 3లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. సీజన్ 3 కూడా ఉంది. చాలామంది తెలియంది ఏంటంటే సీజన్ 2తో ఆగిపోతుంది అనుకుంటున్నారు. లేదు, సీజన్ 3 కూడా ఉంది. మీకు దాని గురించి కూడా అప్డేట్ అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఎప్పుడు ఈ ఇయర్ ఉంటుందా, నెక్స్ట్ ఇయర్ ఉంటుందా అన్నది నేను సీజన్ 3 వీడియోలో చేస్తా, అప్పుడు మీరు చూడండి. ఓకేనా. అండ్ మనకి తేజ అన్న కామెడీ అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీ. అండ్ టైమింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కానీ చాలా అయితే బాగా చేశారు. విరాజిత అక్క అయితే నిజంగా చాలా బాగా చేసింది. నాకు నిజంగా అక్క ముక్క అయితే చాలా కామెడీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకు కోపంగా ఉన్నప్పుడు అక్క ముక్కను చూసి నవ్వుకోవడం అనేది బాగా గుర్తుంటుంది. మరి మీకు కూడా అక్క ముక్కను అక్కడే చూసి చూడండి, నవ్వు వస్తుంది కన్ఫామ్గా. మరి మీరు ఎంతమంది నవ్వలేదో, వాళ్ళకి రియల్గా అనిపించలేదేమో, నా ముక్కు చూడండి, అప్పుడు అర్థమవుతుంది, మీకు కూడా నవ్వు వస్తుంది. ఇలాగ సోది కాదు గైస్, నిజంగా చాలా మాట్లాడాలని ఇంటెన్స్తోనే వీడియో అయితే చేస్తున్నా. సోదని లేదు. ఒకవేళ అంతే, చాలామంది సోది చెప్తున్నారు, దాంట్లో ఆ సోదినే వింటున్నారు. నా సోదిని ఎందుకు వింటారు మీరు మరి? అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్స్ 1K 10K సబ్స్క్రైబర్స్కి అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఎపిసోడ్ 12 వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది అంటే 6th సెప్టెంబర్ కానీ 7th సెప్టెంబర్ కానీ కన్ఫర్మ్ రిలీజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం మన కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా. ప్లీజ్ ఒకసారి చూసి అలా వెళ్ళిపోండి. ఓకేనా. వెళ్ళిపోండి అంటే అలా సీరియస్గా వెళ్ళిపోద్దు. మరి మీరు వెళ్ళిపోతే నా వీడియోస్ ఎవరు చూస్తారు చెప్పండి. అందుకు ఇంకా ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.